రామూర్తి గారు పెళ్లి వాళ్ళతో సిద్ధం, ముహూర్తం దాడిపోతుంది. పెళ్లి చూపులు కానివ్వండి. బాబు నీకోసం ఏరుకోరి తీసుకొచ్చే నీ సంబంధం. అమ్మాయిని చూడు ఎంత బాగుందో. బాబు నీకు ఈడు జోడు సరిగ్గా సరిపోతుంది. అటు చూడండి. నాకు బాగా నచ్చింది. ఏమయ్యా ఏదన్నా అడగాలంటే అడుగు. ఏమిటంటాడు? పిల్లకి ప్యాకాట్ వచ్చా అని అడుగుతున్నాడు. ఓ అదే, అమ్మాయికి పాట పాడడం వచ్చా అని అడుగుతున్నాడు. అదమ్మాయి మరి కాని మా చెల్లెలు పాడితే ఈ మూగోడికి వినపడుతుందా? అయ్యో, సంగీతం అంటే గొంతు కోసుకుంటాడండి. ఈయన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కంటే గొప్పగా పాడాలని ఆశ, కానీ మన అదృష్టవశాత్తు భగవంతుడు గొంతు ఇవ్వలేదు. నీకు ఎలా వస్తే అలా పాడమ్మా. చాలమ్మా. నిప్పుకు నిప్పు, వాతకు వాత, మూగకు మూగ. ఎలా ఉంది? కరెక్టే బాబా. అమ్మాయి నచ్చింది, ముహూర్తాలు పెట్టింది ఏమంటున్నాడండి. చేశాను రా, చెప్పు. నేను నీకు ఎదవలా కనపడుతున్నానా? నేను నీకు ఎదవలా కనపడుతున్నాను రా. నన్ను మూగాను చేసింది కాకుండా ఆ మూగదాన్ని నాకు కట్టు పెడతావా? పైగా నాకు నచ్చిందని చెప్పి ముహూర్తం పెట్టమంటావా? నోర్మై నోర్మై, నేను ఎలా ఉండాల్సిన బాబు ఏమిటయ్యా లోపల వేళకోళాలు? బయట వాళ్ళకి ఏం చెప్పాలి? పిల్ల నచ్చలేదంట. ఆ బెబ్బేదో బయట చెప్పొచ్చుగా. ఈ బెబ్బే ఇక్కడే చెప్పాలండి, అందుకనే తీసుకొచ్చాడు. రామూర్తి గారు అదేదో మీరే చెప్పండి. ఏమనుకోకండి బాబు, మీ మోగ పిల్లని మా వాడు చేసుకొని అంటున్నాడు. ఏమిట్రా అన్యాయం? తాళి కట్టిన పిల్ల ఉండగా ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టడం న్యాయమా? తాళి కట్టిన మా తమ్ముడు తప్పైతే మరి కట్టించుకున్న ఈవిడి గారి సంగతి ఏంటంట చెప్పండి. సంతూరు కన్నా పరాయుడిది ఎక్కువైపోయిందా మీకు? ఏమమ్మా, అతని చేత ఇష్టపడే తాళి కట్టించుకున్నావా? అవునండి. ఆయన్నారుగా ఈయన తనకు పెళ్లి అవలేదని, వెనక ముందు ఎవరు లేరని నన్ను నమ్మించి నాకు తాళి కట్టాడండి. అంటే నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అంతేగా? అవునండి. అట్టగా అయితే దానికి సాక్షులు ఎవరమ్మా? మా ఊరు పెద్దలందరూ ఉన్నారండి. అవునండి, విన్నావుగా? ఏమమ్మా, ఆవిడతో సవితిగా కాపురం చేయడానికి నీకు ఇష్టమేనా? నేను చావునైనా చస్తాను గాని సవితిగా మాత్రం బ్రతకనండి. అదే నీ నిర్ణయమా? అవునండి. సరే, నేనిచ్చే తీర్పు వినండి. ఈ గడిచేటి గంగరాజు లింగరాజు వాళ్ళ ఉమ్మడి ఆస్తిలో వంచన చేయబడ్డ ఈ అమ్మాయి బ్రతుకు తెరువు నిమిత్తం 10 ఎకరాలు రాసిమ్మంటారు. స్టాంపు కాగితాలు తెచ్చుకో అమ్మా. మీ అబ్బగారు రాసిన ముల్లి మా దగ్గర ఉంది. నేను మా తమ్ముడు ఏలు ముద్దరు వేసేస్తాం. ఇది మేము మా అబ్బా తొంటి కాళ్ళు తొంటి చేతులు వేసుకుని కష్టపడి చెమటొచ్చి సంపాదించిన సొమ్ము. ఇందులోంచి 10 ఎకరాలు కాదు కదా, 10 అంగుళాలు ఇవ్వడానికి కూడా నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోలేదంటాయా? అయ్యగా తీర్పిచ్చాక ఎవడికి రాయగారు నాకు శిక్ష వాడేవాడ్రా. నా బతుకు నా ఇష్టం. ఈ విషయాలు ఎవడన్నా జోక్యం చేసుకున్నాడో పుచ్చలగిరిపోతాయి. మాటలు నీకు పిచ్చెక్కిందా? అయ్యా రాయుడు గారు, మా వాడు తెలియక మిమ్మల్ని ఏవేవో అనేశాడండి. దయించండి, క్షమించండి. వాడు తిట్టింది నన్ను కాదు గంగరాజు, ఈ ధర్మపీఠాన్ని. వాడు అవమానించింది ధర్మదేవతను. అందుకే వాడికి గుండు కొట్టించి గాడిద మీద ఎక్కించి ఊరేగించాలి. ఆ అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు 10 ఎకరాలు మనవర్తిగా రాసేవ్వాలి. ఈ ఊరి కట్టుబాటుకు విరుద్ధంగా 2 పెళ్లిళ్లు చేసుకున్నందుకు ఈ ఊరి నుంచి బహిష్కరించాలి. ఇది ఈ ఊరి పెద్దగా నేను ఆ గడిచేటి లింగరాజుకు విధిస్తున్న శిక్షలు. అయ్యా రాయుడు గారు,
నన్ను మా తమ్ముడి నుంచి ఏరు చేయబాకండి. కావాలంటే ఈ పిల్లకి 10 ఎకరాలు ఇచ్చేస్తాం. మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు వేసిన శిక్ష రద్దు చేసేయండి. ఒకసారి ఇచ్చిన తీర్పులో మార్పు ఉండదు. శిక్షణ అమలుపరచండి. రామూర్తి గారు, మీ మనవడు ఎక్కడా? అడుగు మాటల్లోనే వచ్చేసాడు. రా బాబు రా. ఏంటి అందరూ వచ్చేసారు? ఏమైనా శుభకార్యమా? అవును, బాబుకి పెళ్లి చూపులు చూసుకోవడానికి రేపు అమ్మాయి వస్తుంది. బాబుకి 7వ ఏట జరిపించాల్సిన ముచ్చట మిగిలిపోయింది. అది ఈవేళ జరిపిద్దామని. ఏంటది? చెవులు కుట్టించాలి. ఏమిటి ఊరికే బెబ్బెబ్బే అంటాడు? చెవులేం కర్మ, కాళ్ళు చేతులు కూడా కుట్టేమంటున్నాడు. తప్పు బాబు, మన ఆచారం కాదనకూడదు. ఆచార్య గారు కానివ్వండి. అమ్మయ్యా, బాగున్నావయ్యా? ఏమిటి? ఓహో, నీలాగే నీ స్నేహితుడు కూడా కుట్టించబట్టావా? అలాగే పనిలో పని కాని ఉన్నాయా? పెళ్లి చూపులు అదో బెబ్బే. డాడీ, ఇంటికో బిందె, ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా, ఈసారి ముసలాడుకో మంచం, కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దామా? నా చేతికో చెప్ప, మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి. దరిద్రం పొదిరిపోద్ది. రేయ్, నువ్వు ఇట్టా ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏవో నేనే వేసుకుంటావు వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండేరిస్తే కదా. అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా. నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవలసిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు ఎంతనే మరి ఈరిగండి సూరిగండి కిట్టిగండి తీసుకెళ్ళి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి ఎక్కడ దొరికితే అక్కడ దాంతో ఓట్లన్నీ మనకి, పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు. ఓరినా మొదలష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లన్నీ ఆడికి పడతాయి, కానీ మనకెందుకు పడతాయి బే? మారదే పేత బ్రెయిన్ అంటే. వారి పిచ్చినాకో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును, ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమా కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి ప్రేమస్ అయిపోతారు. ఓట్లు మొత్తం మనకు గుర్తేస్తారు. నీది బుర్ర కాదురో, మరి పాదరసం తొర్రా. నో మెన్షన్. ఆలస్యం అమృతం ఆల్కహాల్ అన్నారు. వెంటనే వెళ్ళి పని చూసుకో. స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడేంటి? ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తారంటవా? ఫోటో బాగా తీయబోయో, జుట్టంతా నల్లగా పడాలి. పొద్దురికి ఇచ్చేయి. రెడీ? ఈ నగలన్నీ మన ఇంటి నగలే. ఈ నగలే కాదు, నా ఆస్తిపాస్తులన్నీ నీకే. నాకు తలకొరుగు మాత్రం పెట్టు బాబు. ఏమిటంటాడు? తలకొరువు ఎప్పుడు పెట్టాలని అడుగుతున్నాడు. ఈ చిలక ఎప్పుడు ఎగిరిపోతే అప్పుడు. అది బెబ్బే. మీ మానవుడు మీకు తలకొరువు పెట్టేంత వరకు నేను దాస్తానులేండి తాతగారు. వద్దు బాబు, మీరు చిన్నపిల్లలు, నా దగ్గరే జాగ్రత్తగా ఉండనివ్వండి. ఇదిగో చూడండి, నేను మాత్రం మీరు నిచ్చెన ఎక్కేశారేమో అనుకున్నాను. ఏదో రికవర్ అయ్యారు. కానీ నేను చెబుతున్నాను, మీరు మాత్రం స్వీట్ తినకూడదు, దాని వాసన కూడా చూడకూడదు. ఆ తర్వాత నా పూచి లేదు. ఆగండి. ఆయన
ఆయన స్వీట్ తిన్నాడే అనుకోండి ఏమవుద్ది? ఏముంది, 10 సంవత్సరాల్లో పోయేవాడు 10 గంటల్లో నిచ్చెన ఎక్కుతాడు. ఏమిటంటాడు? మీరంటనే వెళ్ళకపోతే నిచ్చెన ఎక్కిస్తానంటున్నాడు. ఒరే, మనం సిక్కిపోతున్నాం గానీ ఆడు సావడం లేదురా. మాట్లాడా? అవునా? ఓ పని చేద్దాం, ఆడి చేత ఓ 10 కిలోలు జాంగ్రీ తినిపిస్తే. అమ్మో, ఇప్పటిదాకా మనం చేసిన దానికి 420 చీటింగ్ కేసే. ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి 302 ఊరే. ఊరి కాదు, నా జాంగ్రీ దెబ్బతాడు. ఏమిటయ్యా గంగరాజు నువ్వు అనేది? వాడేదో ఎదవ పని చేశాడని మనం కూడా చేయమంటావా? చెయ్యకపోతే మనమందరం ఎదవల్లా మిగిలిపోతామంటే. అసలు ఆయన మీతో ఏమన్నాడు? నా కూతుర్ని ఇక్కడ ఇడిచెళ్తున్నాను, నన్ను గెలిపించండి, గెలిచిన వెంటనే ఈ ఊరిని ఉద్ధరిస్తాను అన్నాడు కదా. అవును అన్నాడు. మరి ఇప్పుడు అది గెలిచాడు, పైగా మంత్రి అయ్యాడు. కానీ ఏం చేస్తున్నాడు? మనూరు గురించి మాట్లాడటానికి వెళ్ళిన వాళ్ళని కనీసం పలకరించకపోగా పురుగులు చూసినట్టు చూస్తాడంటండి. మరి వాడికి బుద్ధి చెప్పాలా వద్దా? ఆ మాట నేను కాదంటలేదయ్యా, కానీ వాడిని ఏం చేయాలన్నదే నాకు అర్థం కావటం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందండి? మీకు గుర్తుందో లేదో, ఆడు మీతో ఇంకో కూత కూడా కూర్చాడు. ఆడన్నమాట నిలబెట్టుకోలేకపోతే ఆడి కూతుర్ని ఏం చేసినా పర్వాలేదు అన్నాడు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి నున్నగా గుండు కొట్టించి సున్నపోట్లు పెట్టించి గాడి ఎక్కించి ఫోటోలు తీసి దాన్ని పేపర్కి ఎక్కించామనుకోండి, దాంతో బరువు బసారికి ఎక్కుద్ది. ఇంకో 10 తప్పుడు పనులు చేయకుండా ఉంటాడు. కరెక్ట్. మా డాడీ ఐడియా అదృష్టం. వెంటనే ఫాలో అయిపోండి. అర్థం లేకుండా మాట్లాడకండి. తండ్రి చేసిన తప్పులకి కూతురుకి అంత పెద్ద శిక్ష. నిజమేనయ్యా గంగరాజు, పాపం అమ్మాయి ఏం తప్పు చేసింది? ఆహా, అయితే ఏం చేయమంటావు బాబు? ఆవిడ గారికి బొట్టెట్టి పట్టుసీర కట్టి పల్లకి ఎక్కిచ్చి వహం వహం గడి వహం వహం అని ఊరేగించమంటావా? మాట్లాడంటాయా? అదే పాపం చేసిన నన్ను ఒక్కనే కాదు, మిమ్మల్ని అందరినీ, హోల్సేల్ గా ఈ ఊరు మొత్తాన్ని, ముఖ్యంగా ఈ రాయుడి గారిని. అవునండి రాయుడు గారు, గంగరాజు అందాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మీ మాటకున్న గౌరవం నిలబడాలంటే అంత పెద్ద శిక్ష కాకపోయినా మనం ఏదో రకంగా సర్వేశ్వరరావు గుణపాఠం చెప్పాలి. ఇవాళ నన్ను ఆలోచించుకోనివ్వండి, నిర్ణయం రేపు తీసుకు. ఏంటిది? విషం. పేస్ట్లోకి ఎందుకు ఎక్కిస్తున్నావురా? ఇది ముసలోడి పేస్ట్. ఆడొచ్చి దీంతో పళ్ళు తోముకుంటాడు. నోట్లో బ్రష్ పెట్టగానే ముసలి చిలక ముక్కులోంచి ఎగిరిపోద్ది. తలకొరికి పెట్టడానికి సిద్ధంగా ఉండు. మళ్ళీ 300 రామచంద్ర ఆ పతాకమునకు పట్టే 10,000 వరాలు రామచంద్ర. అవి కట్టుడు పళ్ళు నాకెందుకు చెప్పలేదురా? నాకు తెలిస్తే కదరా. తెలుసుకోవాలి. అసలు కట్టుడు పళ్ళు నాకెందుకు చెప్పలేదమ్మా? యారా, నా చెల్లెలు మోగదైతే నువ్వు పెద్ద మాటగారా? మాట్లాడరా, ఇప్పుడు మాట్లాడరా, రమ్మంటే మాట్లాడరా, మాట్లాడు. నా చెల్లెలు నచ్చలేదా? మాట్లాడరా. యాదవా, బాగా తన్నిండే? బాగా తొక్కేండు. ఒరే, తెలుగులో మహాపండితుండ్రా, ఆడు తుక్కుగా తంతున్నా అమ్మా నాన్న అని తెలుగులో కనీసం ఏడవకుండా చేసావు కదరా. కట్టుడు పడ నాకెందుకు చెప్పలేదురా? ఓరి నా డాడీయో, ఓరి నా ఫాదరో, నేను బతుకుండగానే చచ్చినట్టుగా ఏంటో సోకాలు. నువ్వు పోతే ఆనందపడతాను కానీ నేనెందుకు గడుస్తాను? మరి నేనేడ్చేది మన పరువు పోయినందుకు. పిచ్చి కన్నా, అసలు మనకు పరువు అనేది ఉంటే కదరా పోవడానికి. చెప్పేది విను. చెప్పు.
అమ్మాయితో ఊరు పెట్టి వెళ్ళిపోయిన దేవుడు మళ్ళీ తిరిగి రాడు, దాంతో ఆ రాయుడు పంచాయతీలో ఎప్పుడు కూర్చోడు, ఏవేళ రేపో నువ్వే పంచాయతీలో కూర్చుని రాయుడి మీద బాగా కక్ష తీర్చేసుకోవచ్చు అని మెరుపు కళలు కడేశాం కదా. అందులో డౌట్ ఉంది. ఎవరు చెప్తారు? రేపు మహా అయితే ఎల్లుండి ఎప్పటికైనా జరిగేది అదే కదా. ఏంటి జరిగేది నీ సత్యను? బొద్దింకల ఏంటా లుక్కు? ఒక దాంతో ఊరు పెట్టి వెళ్ళిపోయిన దేవుడు ఇప్పుడు దానికి తోడు ఇంకో దాన్ని అంటేసుకొచ్చాడు. అదే జైలు, ఏ మార్పు లేదు. అదే ఇరుకు, అవే చెట్లు, అదే కంపు. అవును, నా రూమ్ క్లీన్ చేయించమని చేయించారా? లాస్ట్ టైం చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నీ చేత చేయిస్తాలే. అది సరే, నా రూమ్ ఏసీ చేయించమని చేయించారా? అసలే సమ్మర్. ఏసీ బయట చేయించావు, లోపల డీసీ. అయితే ఓకే. రే రాన్నారా? ఏంట్రో స్వాగతం పలుకుతున్నావు? ఇదేమన్నా పెళ్లి పందిరా? అది కాదు గురు, మొదటిసారి విశాఖపట్నం సెంట్రల్ జైల్లో కలుసుకున్నాం. మొన్న రాజమండ్రి, ఇప్పుడు ప్రమోషన్ మీద సికింద్రాబాద్. అంతేలేరా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ప్రమోషన్ మీద బదిలీ వచ్చి ఒకరినొకరు పలకరించుకుంటారు. అలాగే మనం కూడా జైలు నుంచి జైలుకు ప్రమోషన్ అయ్యి సెంట్రల్ జైల్లో పలకరించుకుంటున్నాం. ఈసారి ఏం చేసారా? ఏం లేదురా, ఒకడో 25,000 ఇచ్చి బ్యాంక్ లో కట్టమన్నాడు, కట్టాను. మనం దోశారు. ఎంత అన్యాయం! బ్యాంక్ అకౌంట్ లో డబ్బు కడితే తోస్తారా? కట్టింది ఆడ అకౌంట్ లో కాదురా, మన అకౌంట్ లో. ఇంతకీ నువ్వేం ఊదే? పెళ్ళాన్ని ముద్దెట్టుకున్నాను. ఏంటండి మీ రూల్స్? ఏంటి మీ ప్రభుత్వం? ఈ దేశంలో మొగుడు పెళ్ళాన్ని ముద్దెట్టుకుంటే జైల్లో పెడతారా? ఇదేనా న్యాయం? ముద్దెట్టుకున్నది ఆడి పెళ్ళాన్ని కాదు, పక్కింటోడు పెళ్ళాన్ని. రేపు కేసురా, 7 ఏళ్ళు. ఏటా మాటలు? ఏమయ్యా 20 రోజులకే లోపలికి వచ్చేయాలా? బయట ఉంటే నీకేం ఊసిపోదా? బయట ఏముందండి బాబు, అన్ని కూనీలు దోపిడీలు గందరగోళం. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో బయటకు వెళ్తే తెలుస్తుందండి. సరే సరే తీసుకెళ్ళు. అలాగే సార్. ఇదిగో లోపల పిచ్చి పిచ్చి పాటలు పాడు. సరే బాబు. ఇదిగో నీ పాటని చాలా కాలం అయింది, ఓ పాట ఇసిరే. చూడు పిన్నమ్మ, వాడు పిల్లాడు పైన పైన పడతానంటాడు, బిందెతోటి నీళ్ళకెడితే, బిందెతోటి నీళ్ళకెడితే సందు కాసి చచ్చినోడు. సారీ సార్, సందు కాసి సైగ సతాడు. నేను ఇక పాడలేను బాబు. వద్దులే, నా హెల్త్ కూడా బాగులేదు. అసలు ఈ మధ్యలో ప్రాక్టీస్ కూడా తప్పిందండి. అయినా బాగానే పాడుతున్నావు. మద్రాసులు ట్రై చేయొచ్చు కదా. ట్రై చేస్తున్నానండి. నేను ఎక్కడ మద్రాసు వచ్చేస్తానోనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భయపడుతున్నట్టు వార్త అందింది. బాలసుబ్రహ్మణ్యం అంటూ గుర్తొచ్చింది. మన సూపరింటెండెంట్ గారికి ఆయన బాగా తెలుసంట. నువ్వు విడుదలయ్యేటప్పుడు ఒక రికమెండేషన్ లెటర్ ఇప్పిస్తాను. ఆ లెటర్ అనుకో బాలసుబ్రహ్మణ్యం కట్టుడాడు. ఆ పని చెయ్యండి, నా బాణీకి బాలు బలి.